వెల్కమ్ టు మెగా 9 టీవీ. కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనం కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పంచాయతీలకు నిధులు లేక మాజీ సర్పంచ్లు పంచాయతీ భవనాలను తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది అన్నారు. మీరు చూపించిన అరచేతిలో స్వర్గం సంగతి అటుంచి బకాయిలు విడుదల చేయండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు. ఎన్నికల హామీల్లో భాగంగా సర్పంచ్లు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడెందుకు మొహం చాటేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో నిధులు, విధులు మరియు నిర్వహణ పూర్తి స్థాయిలో అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టేసిందంటూ మండిపడ్డారు. కాగా ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల నిధులు పెద్ద మొత్తంలో దారి మళ్లాయని, దాదాపు 35,000 కోట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. గతంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు పట్టించుకోవటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధులు విడుదల చేయకపోవటంపై హరీష్ రావు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, ఇది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అంటూ ఆయన ప్రశ్నించారు.